వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. విజయనగరం పట్టణ పరిధిలో అయ్యన్నపేట సమీపంలో ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి సామగ్రిని అయితే ఎవరో గుర్తు తెలియని దుండగులైతే కాల్చి నిప్పంటించారని వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క విషయం అయితే లేటుగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ఘటనలు జరగడం పట్ల అయితే ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనతో పాటు ఆ భక్తులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఈ అగ్గి పెట్టడానికి కారణాలు ఏమిటి, ఏం జరిగింది? కారణాలంటే మనకి చెప్పలేం కానండి. గత శుక్రవారం ముక్కోట ఏకాదశి పర్వదినం రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మేము దేవాలయంలో ఉన్నామండి. దేవాలయం తాళం వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఒక గంట లోపలే మాకు ఫోన్ వచ్చిందండి, దేవాలయం తగలబడుతుంది అని చెప్పి. రాగానే చూస్తే మొత్తం అంతా కూడా ఆ గంటలోనే అన్నీ తగలబడిపోయింది. తగలబడిపోయినటువంటి సామాగ్రి అమ్మవారి పట్టు చీరలు, బేరువా, ఇంకా ఇన్వర్టర్, సోలార్ అండి. ఇక్కడికి పవర్ సప్లై లేకపోవడం వల్ల సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాము, అది కూడా పూర్తిగా దగ్ధమైపోయిందండి. అమ్మవారి దేవాలయం అంతా కూడా చీకటిమయం చేశారు. అలాగే అమ్మవారి పుట్ట కూడా అక్కడే ఉందండి, దాని మీద కూడా దాడి చేశారు. అలాగే అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, అమ్మవారి ఆభరణాలు మొత్తం అన్నీ కూడా అది ఇది కాకుండా పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఇటువంటి దాడులు ఇది కొత్త కాదండి. ఇది వరకు రామతీర్థంలో రాములవారి శిరస్సును తీసేశారండి, అప్పుడు కూడా నిందితులను పట్టుకోలేదండి. అలాగే అంతర్వేది రథం తయారు చేసి ఆ రథాన్ని దగ్ధం చేశారు, వాళ్ళు నిందితులను కూడా పట్టుకోలేదు. అయితే ఈసారి విజయనగరంలో మరొక ఘటన, అమ్మవారి దేవాలయానికి నిప్పు పెట్టారు. ఈసారైనా సరే ఆ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మా అందరం భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నాము. అమ్మవారి దేవాలయం 8 సంవత్సరాల నుంచి కూడా రూపాయి కూడా పోగు చేసుకుని అమ్మవారి ఉత్సవాలకి నిత్య పూజలు జరిపించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటివన్నీ కూడా అర్ధ గంటలో పూర్తిగా దహనం చేసినటువంటి దుస్థితి ఏర్పడిందండి. ఇటువంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని, మాకు న్యాయం జరిపించాలని అందరికీ కూడా మీడియా ద్వారా మేము చెప్పుకుంటున్నామండి, కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి మీకు తెలిసింది ఏం చెప్పండి. వైకుంఠ ఏకాదశి రోజు దుండుగులు అది 12 నుంచి 1 గంటలో ఎవరు కాల్చారో తెలియదండి. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాలిపోయి ఉన్నాయండి. బట్టలు మొత్తం సామగ్రహం అంతా కాలిపోయిందండి. అమ్మవారికి వచ్చేసరికి బాధాకరంగా ఉంది. అందరం బాధపడుతూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు స్పందించలేదు. వారం రోజులు అయింది. ఇప్పుడు అమ్మవారి ఆఫీస్కి వెళ్ళాము మేము అందరం, వాళ్ళకి చెప్పేసి వచ్చాము. ఇది కానీ ఇంకా ఖండించి ఆ దుండుగుని పట్టుకోకపోతే మాత్రం మేమైతే ఊరుకున్నది లేదు. మా అమ్మవారి గురించి మీ అందరం ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఇది ఒక్కటే కాదండి, దేవాలయాల మీద దాడి చేయడానికి ఒక్కరు చేశారంటే వాళ్ళకి సరైన శిక్ష వేస్తే కానీ రెండో వాళ్ళు భయపడతారు. అది ఎప్పుడు జరగలేదు. గత 5 సంవత్సరాల నుంచి దేవాలయాల మీద దాడి జరుగుతూనే ఉంది, కానీ ఎవరు శిక్ష మాత్రం కనిపించట్లేదు. ఆ శిక్ష వేసేలాగుంటే రెండో వాళ్ళు దేవాలయాలు వెళ్ళి దాడి చేయాలంటే కొద్దిగా భయపడతారు. కానీ ఎప్పుడండి, ఏది మన విశాఖపట్నం జరిగిందంటే ముచ్చలమ్మ తల్లిది ఆ విధంగా పగలగొట్టారు, ఇప్పటికి వచ్చి రిజల్ట్ లేదు. విజయవాడలో కూడా అలాగే జరిగింది, అంతర్వేద రథం కూడా అలాగే చేశారు. మన రామతీర్థాలు రాముడు తల నరికేశారని ఇప్పటికి వచ్చి రిజల్ట్ లేదు. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి జరుగుతున్నటప్పుడు కూడా స్పందించకపోతే ఇంకెప్పుడు స్పందిస్తారండి? వాళ్ళకి సరైన శిక్ష వేస్తే కదండి మాకు కూడా, హిందువులందరికీ కూడా మనోధైర్యం ఉంటుందా, మేము కూడా మన దేవుని మీదకి వచ్చేలాగుంటే ఈ విధంగా శిక్షలు పడుతున్నాయని భయపడతారు. మేము కూడా ధైర్యంగా తిరగలుగుతున్నాం. దేవాలయాలు రావాలంటే భయం వేస్తే ఇలాగుంటే ఇదేంటండి? కానీ శిక్ష ఇయ్యాలి కదండి. కంప్లైంట్ ఇచ్చారు, ముక్కోట ఏకాదశి రోజు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పటికి వచ్చి ఎవరు స్పందించలేదు. అంటే ఏంటి దీని ఉద్దేశం? స్పందించమంటే అంటే హిందువులు అంత చేతకాలంలో కనిపిస్తున్నారా? అంటే హిందువులకి ఏం కాదా, ఏం చేయలేరనా? చేస్తారు, కానీ టైం ఉందండి. కానీ చూస్తాం, మేము కూడా చూస్తాం, మాలను కూడా ఉంది. సనాతన ధర్మాన్ని అణకతొక్కడానికి చూస్తున్నారు తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లే. కానీ శుక్రవారం 10వ తేదీని ఈ జరిగింది, సంఘటన జరిగిన వెంటనే మనకు కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదండి. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు కనుకనే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి మేమందరం స్వచ్ఛందంగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇచ్చి అక్కడ కూడా చెప్పడం జరిగింది, దీని మీద ఇంకా స్పీడప్ చేయకపోతే మాత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇంతమంది హిందువులందరూ కూడా ఎక్కువ మంది వెళ్ళి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటని చెప్పేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మేము ఆలోచిస్తాం. కానీ దీని మీద మాత్రం సీరియస్గా మీరు యాక్షన్ తీసుకొని దేవాలయాలు ఖండించిన వాళ్ళకి మాత్రం మీరు సరైన శిక్ష మాత్రం వేయాలి. ఇదైతే మాత్రం మా హిందువుల తరపున అందరికీ కూడా మేము సూటిగా మీకు అందరికీ కూడా చెప్తున్నామండి. ఎందుకంటే చాలా విధంగా మేము బాధపడుతున్నాం. ఎక్కడ దేవాలయాలు ఏది జరిగినా సరే ఇదేంటిది, దేవాలయాలకి రక్షణ లేకపోవడం ఏంటి, గుళ్ళో డబ్బులు పోవడం ఏంటి, గుళ్ళో గంటలు పోవడం ఏంటి, మన దుప్పట్లో కూడానండి. ముచ్చలం గుడి ప్రతిష్ట అయ్యి ఎన్ని రోజులు అవ్వలేదు, వెంటనే ఉండి పట్టుకెళ్ళారు.
తర్వాత గంట పట్టుకెళ్ళిపోయారు. ఇదేంటండి ఇలా ఇలాగుంటే మరి ఇంకా దేవాలయకి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఇందులోని? కానీ ఇదైతే మాత్రం ఈ విషయంలో అనేది మాత్రం మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేస్తారని సభాముఖం మొత్తం హిందూ ధర్మం ప్రకారంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇటువంటి హిందూ దేవాలయాలన్నిటి కూడా గత కొంతకాలంగా అయితే దాడులు అయితే క్రమేణా జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా సరైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన అయితే మాత్రం లేటుగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే గత వారంలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఇంతవరకు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటువైపు పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళినా సరిగా పట్టించుకోకుండా ఉంటున్నారని మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే లక్షల్లో కూడా ఆస్తి కూడా నష్టం జరిగిందనే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు కూడా ఎవరు కూడా స్పందించుకుంటే ఎలా అని చెప్పేసి ఒకవైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.